హాయ్ ఫ్రెండ్స్, ఈ మా గేదెలు చూడండి. గేదెలు మేత మేయటానికని చేనుకు వచ్చాయి. గేదెలు అక్కడొకటి మేస్తున్నాయి చూడండి. అదిగో మాకు గేదెల్లో ఆవు కూడా ఉంది. ఒక ఆవు అక్కడ మేస్తున్నాయి. దూళ్ళు చూడండి ఎండగా ఉన్నాయని వెళ్ళి చెట్టు కింద నీడ కింద పడుకున్నాయి. గేదెలని మా నాన్నగారు చూసుకుంటారండి. ఈ గేదెలన్నిటినీ మా నాన్నగారు మేపుకొని వస్తారు చేను నుండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మా నాన్న దగ్గరికి వచ్చాను. మా నాన్న చేలో గేదెలు మేపుతున్నారు. మా చేనులో గేదెలు ఎలా మేస్తున్నాయి గేదెలని చూద్దామని నేను కూడా మా నాన్న దగ్గరికి వచ్చాను. మా గేదె చూడండి పచ్చి మేత మేస్తున్నాయి. అదిగోండి చూడండి పచ్చి మేత మేస్తున్నాయి గేదెలన్నీ. అదిగోండి మాకైతే 7 గేదెలు ఉన్నాయి. అది ఆవు కూడా ఉంది. అక్కడక్కడ మా నాన్నగారు అదిగోండి అక్కడొకటి దూరంగా మేస్తున్నాయి. వాటికి గడ్డి కావాలండి. ఇప్పుడు ఎండాకాలం కదా, గడ్డి చాలా వరకు లేదండి. నీళ్ళు తడిపెట్టుకుంటేనే గడ్డి లేస్తుంది. చాలా వరకు ఎండకి గడ్డి అంతా వడబడిపోయింది. అది చూడండి గీరి తింటున్నాయి గేదెలు. గేదెలకు గడ్డి ఎక్కువ ఉంటే బాగా మేస్తాయి. మేస్తం వల్ల మనకి పాలు బాగా ఇస్తాయి. అదే గడ్డి లేకపోతే సరిగ్గా ఆ రోజు సాయంకాలానికి పాలు తగ్గిపోతాయి. అందుకని ఎప్పుడు గేదెలకి మేత ఉండాలి, గడ్డి. వర్షాకాలం టైంలో అయితే వర్షాలు పడతాయి కండి, అప్పుడు జమ్మునని గడ్డిలేస్తుంది. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి చాలా వరకు నీళ్ళు లేక గడ్డి చూడండి అక్కడక్కడ కొంచెం వరకే ఉన్నాయి. దాన్నే గీరి తింటున్నాయి గేదెలు. ఇలా గేదెలు పొద్దున్నుండి సాయంకాలం దాకా మేస్తేనే మాకు సాయంకాలం ఏమన్నా పాలిస్తాయండి. అవి తృప్తిగా తింటేనే. అవి తృప్తిగా తినకపోతే పాలు ఇవ్వవు. అది వీటితో పాటు దూళ్ళు కూడా ఉన్నాయండి. వీటి పుట్టిన దూళ్ళు. ఈ దూళ్ళు కూడా ఈ గేదెలు అమ్మటే వస్తాయండి. అదిగోండి అక్కడక్కడ ఉన్నాయి చూడండి దూరంగా దూళ్ళు. మేమైతే ఈ గేదెలు మేయటానికి సంవత్సరానికి సరిపడా బీళ్ళు అంటే చేలు తీసుకుంటామండి. చేలు ఇంత రేట్ అని కట్టి మేము తీసుకుంటాము. ఇదిగోండి మాకు గేదెలు అమ్మటి కుక్కలు కూడా 2 ఉన్నాయి. ఆ కుక్కలు అయితే ఈ గేదెలు అమ్మటి తోడుగా వస్తాయి. ఎప్పుడు ఈ గేదెలు మేసినంత సేపు ఉండి అవి కూడా సాయంకాలానికి వాటంటే వస్తాయండి. ఒక్కొక్క ఇది ఇంకొక కుక్క ఇక్కడ ఉందండి. ఇలా మేసాక సాయంకాలం అయితే ఇంకా అవే ఇంటికి వస్తాయండి. పొద్దున్నుండి సాయంకాలం వరకు ఈ గేదెల్ని మా నాన్నగారు ఎంతో కష్టపడుతున్నారు వీటి కోసమని. గేదెల పని చాలా కష్టమండి. వీటిని చేయాలంటే చాలా కష్టపడాలి. వీటిని 2-3 కష్టపడితేనే కానీ పని అవ్వదండి. మా ఇంట్లో ఈ గేదెల్ని కాసుకొని రావటం మా నాన్నగారు కాసుకొని వస్తారు. నేనైతే పాలు తీస్తాను, మా వారు పాలు తీస్తారు. ఎండాకాలం వచ్చింది కండి, గేదెల రేట్లు చాలా అదిరిపోతున్నాయి. ఒక్కో గేదె 1,00,000 రూపాయలు, 1,50,000 అలా చెప్తున్నారండి. మేము కూడా వీటిని చాలా వరకు 1,00,000 రూపాయలకి, ఇదిగోండి ఇది 50,000కి, ఇది 1,00,000 రూపాయలకి, ఇది 80,000కి అలా కొనుక్కొచ్చామండి గేదెలన్నీ. ఇంత రేటు పెట్టి కొనుక్కొచ్చుకున్న పాలు సరిగ్గా ఒక్కోసారి 3 లీటర్, 4 లీటర్, 5 లీటర్లు ఇస్తాయండి. ఒక్కో గేదె 5 లీటర్లు ఇస్తుందండి. ఒక గేదె 4 లీటర్లు ఇస్తుంది, ఒక గేదె 5 లీటర్లు ఇస్తుంది. గేదెని బట్టి మనకు పాలు ఇస్తాయండి. పాల వల్ల మనకి చాలా లాభాలు ఉన్నాయండి. మాకైతే గేదెలు మేపుకోవటం వల్ల ఇంట్లో మాకు పాలు పిల్లలకు కానీ మాకు కానీ
చాలా వరకు అయితే మాకు సరిపోతున్నాయి. పాలు పెరుగు అంటే లక్ష్మీదేవితో సమానం. మనకి గేదెలు ఇంట్లో ఉంటే మనకి లక్ష్మీదేవి ఇంట్లో ఉన్నట్టే అనిపిస్తుంది. పాల వల్ల పెరుగు, నెయ్యి చేసుకోవచ్చు. అన్ని వల్ల ఉపయోగాలు ఉన్నాయండి. మాకు గేదెలు ఉండటం వల్ల చాలా అయితే ఉపయోగం ఉంది.